ఇవాళ మనము రెపోస్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా ఫన్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే నువ్వు నీ ఫ్యూచర్లో లినక్స్తోని ఏమైనా ఇన్స్టాల్ చేయాలి, హెచ్టిటిపిడి, డాకర్, పాడ్మ్యాన్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలి, ఏదైనా ఒక సర్వీస్, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఇదే నీ బెస్ట్ ఛాన్స్ అన్నమాట నేర్చుకోవడానికి. సో ఇది చేసే ముందు నువ్వు రెడ్ హ్యాట్తోని రిజిస్టర్ అయ్యి ఉండాలి. రెడ్ హ్యాట్తోని రిజిస్టర్ అయ్యావా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? యాజ్ అ రూట్ యూజర్ నువ్వు ఇది రన్ చేయాలి కమాండ్. ఓకేనా? రిజిస్టర్డ్ అని వచ్చింది చూడు, సూడో సబ్స్క్రిప్షన్ మేనేజర్ స్టేటస్ అని కొట్టావనుకో నీకు ఇక్కడ రిజిస్టర్డ్ అని రావాలి. ఇక్కడ నీకు రిజిస్టర్డ్ అని రాలేదు అని అంటే నువ్వు ఏం చేస్తావు అని అంటే సూడో సబ్స్క్రిప్షన్ మేనేజర్ రిజిస్టర్ అని కొడతావు యాజ్ అ రూట్ యూజర్. అప్పుడు నీకు కొన్ని క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయమని అంటుంది. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయమని అడిగినప్పుడు నువ్వు ఏవి యూజ్ చేయాలి తెలుసా? రెడ్ హ్యాట్ వెబ్సైట్లో నువ్వు ఎప్పుడైతే ఈ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసే చూడు, బూట్ ఐఎస్ఓ ఫైల్, అది డౌన్లోడ్ చేసే ముందు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఉంటావు 10,000%. ఆ రిజిస్ట్రేషన్కి వాడిన క్రెడెన్షియల్స్ నువ్వు ఇక్కడ వస్తాలి, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వద్దుదే ఇది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. సో సూడో సబ్స్క్రిప్షన్ మేనేజర్ రిజిస్టర్ అని వత్తేయాలి. దాని తర్వాత నువ్వు స్టేటస్ అని చూస్తే స్టేటస్ అయిపోతుంది అనమాట. అండర్స్టూడ్? అది అయిపోయిన తర్వాత చాలా సింపుల్ మామ, నీ ప్యాకేజ్ నేమ్ అనేది నీకు తెలిస్తే చాలు. నాకు ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలని ఉంది. సో సూడో ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అని వస్తాను. అది పోయి హెచ్టిటిపిడి అనే ప్యాకేజ్ నేమ్ తీసుకొని వచ్చి నాకు ఇన్స్టాల్ చేసేస్తుంది నా దానిపైన. అది రెపోస్ మామ. రెపాజిటరీ మొత్తం చెక్ చేసేసి నాకు అదనేది ఇన్స్టాల్ చేసేస్తుంది. దానికంటే ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్, నువ్వు ఒకవేళ ఇది ఎగ్జామ్ తీసుకునే స్టూడెంట్స్కి చెప్తున్నాను. RHCSA ఎగ్జామ్ తీసుకున్నప్పుడు నీకు ఇది 10,000% క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏమని వస్తుంది? నువ్వు ఎగ్జామ్ లోపల ఇన్స్టాల్ చేయలేవు కాబట్టి నువ్వు లోకల్ రెపో అనేది ఒకటి, లోకల్ రెపాజిటరీ అనేది నువ్వే కాన్ఫిగర్ చేసి కమాండ్స్ రన్ చేస్తావు. ఆ లోకల్ రెపాజిటరీలో 2 యాప్స్ అనేవి ఇస్తావు. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. 10,000% వస్తుంది. నాకు తెలిసి బేస్ OS ఒకటి, యాప్ స్ట్రీమ్ ఒకటి ఇస్తావు. ఆ 2 వాడు నీకు ఒక పేపర్, ఒక చిట్టి ఏదైతే నీకు ఇస్తాడు చూడు, పాంప్లెట్, దానిపైన క్లియర్గా ప్రింట్ అయ్యి ఉంటాయి. ఎట్లా క్రియేట్ చేయాలా లోకల్ రెపాజిటరీ నేను ఇప్పుడు నేర్పిస్తాను చూడు. సో నువ్వు local.repo అనే ఫైల్ క్రియేట్ చేయాలి మామ. ఎక్కడ క్రియేట్ చేయాలి? etc m.repos.d లోపల క్రియేట్ చేయాలి. ఓకే, విత్ మీ సోఫార్. కానీ నువ్వు యాజ్ అ రూట్ చేయాలి మామ, అదొక్కటి గుర్తుపెట్టు. cd etcలోకి వెళ్దాం. cd m.repos.d లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ నీకు ఫైల్స్ ఎక్కువ ఏముండవు. మైక్రోసాఫ్ట్ ప్రాడ్ రెపో ఇంకా రెడ్ హ్యాట్ రెపో ఎందుకున్నాయంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను. కానీ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ ఫైల్స్ అనేవి ఉండవు. నేనేం చెప్పాను? ఒక local.repo అనే ఫైల్ క్రియేట్ చేయాలి. అట్లా క్రియేట్ చేసిన దాంట్లో నువ్వు E4 బట్టి పట్టాలి మామ. దీనికి వేరే ఏం లేదు. నేను ప్రతి ఒక్కటి డెఫినేషన్ కూడా ఇస్తాను నీకు ఈజీ అవ్వడానికి, బట్ నువ్వు బట్టి అయితే పట్టాల్సిందే. ఫస్ట్ నేమ్, నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఈ నేమ్ అనేది వాడే ఇస్తాడు, బేస్ OS అని చెప్పేసి. బేస్ URL ఏదైతే ఉంది చూడు, https://www. ఎట్సెట్రా అది కూడా వాడు ఎగ్జామ్లో ఇస్తాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత GPG చెక్ అన్నమాట. ఇది ఏంటి అని అంటే ఒక యాప్ ఏదైతే ఉంది, ఇప్పుడు నీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇన్స్టాల్ బటన్, డౌన్లోడ్ బటన్ కొట్టంగానే ఆ యాప్ స్టోర్ పైన గూగులోడు కొన్ని చెక్స్ అనేది పెడతాడు. ఇది స్కామా, లేకపోతే దీనివల్ల ఏమన్నా గ్యాంబ్లింగ్ లాగా ఏమన్నా ఉందా, ఇట్లాంటి వెరిఫికేషన్ చెక్స్ ఏవైతే ఉన్నాయి చూడు, అవి జరుగుతాయి కదా. కానీ మనం ఈ రెపోని ఇన్స్టాల్ చేయడానికి, ఈ ప్యాకేజ్ని అనేది ఇన్స్టాల్ చేయడానికి ఆ చెక్స్ ఏమీ చెయ్యకు అని, బికాస్ నీది ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే అది ఫెయిల్ అవ్వచ్చు కదా. సో చెక్ ఏం చెయ్యకు అని చెప్తున్నాం అంతే. దాని తర్వాత ఎనేబుల్డ్ =1 అని అంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఫైల్ని సేవ్ చేస్తావు చూడు, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఎనేబుల్ కూడా అయిపోతుంది. లేకపోతే నువ్వు సపరేట్గా ఎనేబుల్ చేయాల్సి వస్తుంది ఆ ప్యాకేజ్ని. దాని తర్వాత ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను కదా. నేమ్ =base OS, దాని తర్వాత ఏంది URL అనేది బేస్ URL https://
www.baseos.com ఏదో ఒకటి వాడు ఇస్తాడు, దానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జీపీజీ చెక్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతున్నాను, ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇస్తున్నాను. ఇక్కడ నువ్వు స్పేస్లు ఇవ్వకు మామ, అదొకటి గుర్తుపెట్టుకో చాలు. నీకు ఒకటి ఇవ్వడు, యూజువల్గా 2 ఇస్తాడు. సో కొంచెం మళ్ళీ ఇంకొకటి కూడా క్రియేట్ చేసి పెట్టు. బేస్ URL ఈజ్ ఈక్వల్ టు HTTPS. దాని తర్వాత నువ్వు సేవ్ అనేది చేసి పెట్టేసుకుంటావు అన్నమాట దీనిని, WQ. దాని తర్వాత ఏం చేస్తావు, లోకల్ రెపో అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది కదా నీకు ఇక్కడ. దాని తర్వాత sudo yum clean all కొడతావు, ఏమైనా రెపాజిటరీస్ ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. దాని తర్వాత sudo yum repo లిస్ట్ కొట్టంగానే ఇక్కడ ఏవైతే ఉన్నాయి చూడు, sudo v local.repo ఏదైతే ఈ 2 ఉన్నాయి చూడు ప్యాకేజెస్, అవనేవి నీకు కనిపించేస్తాయి. ఇన్స్టాల్డ్ అయిపోయింది, ఎనేబుల్ కూడా అయిపోయింది అనేది కనిపించేస్తుంది. ఎగ్జామ్లో ఇది మామ నువ్వు చెయ్యాల్సింది, సరేనా? అండర్స్టూడ్? అంతే. దీని తర్వాత చాలా ఫాస్ట్గా చెప్తాను, చాలా ఈజీ టాపిక్. మాస్టర్ చేయడానికి నీకు 4-5 కమాండ్లు ఉంటాయి, దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ది ఇన్స్టాల్, sudo yum install ప్యాకేజ్ నేమ్. ఈ ప్యాకేజ్ నేమ్ ఎవడని మీ మేనేజర్ కానీ నీ పక్కన కొలీగ్ కానీ ఇస్తాడు ఇన్స్టాల్ చేసుకోమని. లైక్ పైథాన్, నేను పైథాన్ దీంట్లో ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటున్నా అనుకో, సిడి నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయి sudo yum install python అని కొట్టేస్తాను, అది ఇన్స్టాల్ అయిపోతుంది. దానికంటే ఎక్కువ ఏం లేదనమాట. ఇది local.repoలో ఎత్తుకుతుంది చూడు ప్రస్తుతం. సో నేను local.repoలో ఎత్తుకొద్దు అని చెప్పాలి దీనికి. దానికి నేను etc yum.repos.dలోకి వెళ్ళిపోయి sudo rmr, ఇది నువ్వు ఎగ్జామ్లో చేయడానికి చూపించినా కాబట్టి చెప్తున్నా, డిలీట్ చేస్తున్నా నేను. యూజువల్గా నువ్వు నీ కంప్యూటర్లో అసలు ఇది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకో. సో sudo yum install python అని ఇచ్చేసాను అనుకో, అది మొత్తం ఆన్లైన్ రెపాజిటరీస్లోకి ఎత్తికి నాకు అది తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట. ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది చూడు, రైట్? అది ఇన్స్టాలేషన్. దాని తర్వాత నీకు ప్యాకేజ్ నేమ్ అంతగా కరెక్ట్గా తెలియదు అనుకో, నువ్వు సర్చ్ కమాండ్ యూజ్ చేసి కూడా ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ఎత్తుకొచ్చు అనమాట. sudo yum search pyt అని ఇచ్చాను అనుకో, అది అన్ని ప్యాకేజెస్ నాకు లిస్ట్ చేస్తుంది చూడు. పైథాన్ ఇన్ని ప్యాకేజ్లు ఉన్నాయి, ఇన్ని గణం నాకు లిస్ట్ చేస్తుంది, అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత వచ్చేసి అప్డేట్ మామ. ఎట్లయితే నీకు విండోస్లో ఇట్లా, విండోస్ కూడా ఎందుకు, నీ ఫోనే ఎగ్జాంపుల్గా తీసుకో. పబ్జీ ఏదైతే కొత్త అప్డేట్ వచ్చినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటావు కదా, ఎందుకంటే దాని వెనకాల ఉన్న డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అవ్వాలి కదా. సో అట్లనే నీకు విండోస్లో ఎప్పుడైనా అప్డేట్ వస్తే ఎస్ అనే బటన్ ఒత్తుతావు, అది అప్డేట్ అయిపోతుంది. లినక్స్లో ఏవైతే ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి చూడు, ఆ అన్నిటినీ ఒకటేసారి అప్డేట్ చేసుకునే ఆప్షన్ నీకు ఇక్కడ నేను ఈ కమాండ్ అనేది ఇస్తున్నాను. ఇది యూజువల్గా యూట్యూబర్స్ లైట్ తీసుకుంటారు, నీకు ఒక మాట నీకు తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఏమంటాను, sudo yum list all sudo yum update -y అని ఇస్తాను. ఇప్పుడు అదంతా అప్డేట్ చేసుకుంటూ పోతుంది, నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఇగో కింద చూడు, అన్నీ అప్డేట్ చేసుకుంటూ పోతుంది చూడు, అండర్స్టూడ్? దాని తర్వాత ఫైనల్లీ రిమూవ్ ప్యాకేజ్ మామ, పేరులోనే ఉంది. ఏదైనా ప్యాకేజ్ నీకు అవసరం లేదనుకో రిమూవ్ చేయొచ్చు. ఎందుకు రిమూవ్ చేయాలి? స్టోరేజ్ కాపాడుకోవడానికి, ర్యామ్ యూసేజ్ తగ్గించడానికి, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇంతే మాస్టరింగ్ ఇవాళకి ఇంతే మామ. ఒకవేళ నువ్వు ఈ వీడియో హెల్ప్ఫుల్గా నీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, సరేనా?